కోర్ట్ జాబ్‌కి సంబంధించి నోటిఫికేషన్‌లో ఎవరు దేనికి ఎలిజిబుల్, ఏ పోస్ట్‌కి ఏం క్వాలిఫికేషన్ కావాలి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా కదా! లాస్ట్ వీడియోలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 గురించి వీడియో చేశాం. అది చూడండి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 తర్వాత మనకు మంచి పోస్టు జూనియర్ అసిస్టెంట్. సో, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ గురించి డీటెయిల్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని పోస్టులున్నాయి? ఇవి స్టెనోగ్రాఫర్ కంటే కొంచెం ఎక్కువ పోస్టులే ఉన్నాయండి. ప్రతి జిల్లాకి మినిమమ్ 11-28 పోస్టుల వరకు ఉన్నాయి. అతి తక్కువగా విజయనగరం జిల్లాకి ఉన్నాయి. సో, ఓన్లీ 7 పోస్టులే ఉన్నాయి. ఎక్కువగా గుంటూరు అండ్ ఈస్ట్ గోదావరి జిల్లాలకు ఉన్నాయి. 28 పోస్టులు ఉన్నాయి ప్రతి జిల్లాకి. మరి మీ జిల్లాకి ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూడండి. అండ్ మీ కేటగిరీకి ఎన్ని ఉన్నాయో చూడండి. ఎస్సీ వాళ్ళకి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 అని సెపరేట్‌గా మెన్షన్ చేశారు. ఒకసారి వీడియో పాజ్ చేసి మరి చూడండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏముండాలి? జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌కి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలండి. దాంతో పాటు మినిమమ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సర్టిఫికేట్ కంపల్సరీనా అంటే మెన్షన్ చేయలేదు. బట్ ఉంటే బెటర్. ఇంకా ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉంటే చాలు. లాంగ్వేజెస్ ఇంతకుముందే చెప్పాగా లాస్ట్ వీడియోలో. ఇక్కడ కూడా సేమ్. అనంతపురం వాళ్ళకి కన్నడ, చిత్తూరు వాళ్ళకి తమిళ్, విజయనగరం ఇంతకుముందు వైజాగ్ అని చెప్పా. సో, విజయనగరం అండ్ శ్రీకాకుళం వాళ్ళకి ఒరియా ఇవి వచ్చి ఉండాలి. ఒకవేళ 2 లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేకపోతే ఒక లాంగ్వేజ్ వచ్చినా కూడా ఓకే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ సేమ్ అండి. 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల వరకు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓసీ వాళ్ళకి తప్ప మిగతా అందరికీ 5 సంవత్సరాలు ఎక్స్ట్రాగా ఉంటదన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ ఉంటది. దివ్యాంగులకైతే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటది. నెక్స్ట్ సిలబస్ కూడా సేమ్ ఉంటదండి. చెప్పాగా ప్రీవియస్ వీడియోస్‌లో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్‌నెస్ ఈచ్ పార్ట్‌కి 40 మార్క్స్ ఉంటాయి. అంటే జనరల్ అవేర్‌నెస్ 40 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్ ఉంటాయి. సో, టోటల్‌గా 80 మార్కులకి ఎగ్జామ్ ఉంటది. 90 నిమిషాలు అంటే గంటన్నర టైం ఉంటదండి. సేమ్ ఇందులో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. ఓసీ వాళ్ళకి 40% అంటే 32 మార్క్స్ రావాలి. బీసీ వాళ్ళకి 28 మార్క్స్ రావాలి. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, దివ్యాంగులకి మినిమమ్ మార్క్స్ 24 రావాలి. సో, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి జాబ్ వస్తాయండి. నెగెటివ్ మార్క్స్ ఉండవు. అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి, కాంట్రాక్ట్ బేస్ వాళ్ళకి ఎన్ని ఇయర్స్ వర్క్ చేసింటే అన్ని మార్క్స్ కలుపుతారండి. మాక్సిమం 10 మార్క్స్ వరకు కలుపుతారు. సో, మీరు 5 ఇయర్స్ వర్క్ చేసింటే 5 మార్క్స్, 1 ఇయర్ వర్క్ చేసింటే 1 మార్క్స్ కలుపుతారనమాట. సో, ఇవన్నీ కలిపేసిన తర్వాత ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చింటే వాళ్ళకి జాబ్ ఇచ్చేస్తారనమాట. సో, ఎగ్జామ్ ఫీజు సేమ్. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకి 400, మిగతా వాళ్ళందరికీ 800. కట్టాక మాత్రం తిరిగి రావండి. సో, పే చేసే ముందు చూసి పే చేయండి. ఇంకేమైనా మిస్ అయ్యింటే కామెంట్ చేయండి. అండ్ దీనికేమి బాండ్ మెన్షన్ చేయలేదండి. సో, నెక్స్ట్ మనకి రికార్డ్ అసిస్టెంట్ ఉంటది. సో, బాండ్ ఫీజ్ అయితే మెన్షన్ చేయలేదు. ఒక్క నిమిషం. లేదండి మెన్షన్ చేశాడు. ప్రతి పోస్ట్‌కి కూడా 10,000 అయితే ఖచ్చితంగా మనం డిపాజిట్ చేయాల్సి ఉంటది. సో, ట్రైనింగ్ పీరియడ్ కోసం గాని లేదంటే సెక్యూరిటీ డిపాజిట్‌గా మనం 10,000 అయితే ఖచ్చితంగా పే చేయాలండి. ప్రతి జాబ్ కూడా 10,000 అయితే పే చేయాలి. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల గురించి చెప్తా. ఇవి మరీ లిమిటెడ్‌గా ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, కడప, కృష్ణా, శ్రీకాకుళం ఈ 4 జిల్లాలకు మాత్రమే ఉన్నాయి పోస్టులు రికార్డ్ అసిస్టెంట్. వీళ్ళకి కూడా పెద్దగా ఏం లేవు. సో, చూసి అప్లై చేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్ ఫీజ్ 400 అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 400 మిగతా వాళ్ళకి 800 కదా! సో, మీ కేటగిరీలో ఆర్ ఓపెన్‌లో అయినా పోస్ట్ ఉంటేనే అప్లై చేయండి. లేదంటే లేదు. ఈ పోస్ట్‌కి ఓన్లీ ఇంటర్ పాస్ అయ్యుంటే చాలు. ఇంటర్ బేస్ మీద ఇది ఒక మంచి పోస్ట్ అని చెప్పుకోవాలి. ఇంకా లాంగ్వేజెస్, ఏజ్ లిమిట్, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ ఫీజు, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ సేమ్ జూనియర్ అసిస్టెంట్ లాగే ఉంటాయి. కాకపోతే సిలబస్ గాని లేదంటే ఎగ్జామ్ హార్డ్‌నెస్ గాని దాంతో జూనియర్ అసిస్టెంట్‌తో పోల్చుకుంటే రికార్డ్ అసిస్టెంట్‌కి కొంచెం తక్కువగా ఉంటది. ఇంకొకటి ఒక జిల్లా వాళ్ళు ఇంకో జిల్లా వాళ్ళకి అప్లై చేసుకోండి అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. వేరే నా లోకల్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు మనం. ఒకవేళ మీకు నాకు చాలా టాలెంట్ ఉంది. నేను వేరే డిస్ట్రిక్ట్‌లో కూడా వెళ్ళి జాబ్ కొట్టగలననే కాన్ఫిడెన్స్ మీకుంటే అప్లై చేసుకోవచ్చండి. సో, ఇది మనకి రికార్డ్ అసిస్టెంట్ గురించి. సో, ఎవరైనా జస్ట్ డిగ్రీ ఆర్ ఇంటర్ మాత్రమే ఉండి వాటికి మాత్రమే అప్లై చేసుకుంటామంటే జూనియర్ అసిస్టెంట్ అండ్ మీ జిల్లాలో పోస్టులుంటే రికార్డ్ అసిస్టెంట్‌కి కూడా అప్లై చేసుకోండి. ఇంకా ఇప్పుడు టైపిస్ట్ పోస్ట్ గురించి చూస్తాం. ఎన్ని పోస్టులున్నాయంటే ప్రతి జిల్లాకి 9-19 పోస్టులున్నాయండి. టైపిస్టులు పోస్టులు. సో, ఎక్కువగా కృష్ణా డిస్ట్రిక్ట్ ఉన్నాయి 19 ఉన్నాయి. తక్కువగా విజయనగరం డిస్ట్రిక్ట్ ఉన్నాయి 9 ఉన్నాయి. ఇంకా క్వాలిఫికేషన్స్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ లాగానే ఉంటది. డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. టైపింగ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలండి. దాంతో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. ఇంకా ఏజ్ లిమిట్ గానీ, లాంగ్వేజెస్ గానీ, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, క్వాలిఫికేషన్ మార్క్స్, ఎగ్జామ్ ఫీజు, డిపాజిట్ అమౌంట్ అన్నిటికి సేమ్ ఉంటదండి. అన్ని ఎగ్జామ్స్‌కి సేమ్ ఉంటది. సో, అదే క్వాలిఫికేషన్ ఒకటి చేంజ్ అవుతది. ఏజ్ లిమిట్ అదే ఉంటది. సిలబస్ ఆల్మోస్ట్ అదే ఉంటది. కొంచెం చేంజ్ అవుతది. ఎగ్జామ్ ప్యాటర్న్ అదే ఉంటది. క్వాలిఫైయింగ్ మార్క్స్ అవే ఉంటాయి. ఎగ్జామ్ ఫీజ్ అదే ఉంటది. డిపాజిట్ అమౌంట్ కూడా 10,000 ఉంటది. సో, నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ అండి. ఇవి మరీ తక్కువగా ఉన్నాయి. చిత్తూరు జిల్లాకి అసలు పోస్టులే లేవు. మిగతా జిల్లాలకు కూడా పెద్దగా ఏం లేవు. గుంటూరుకైతే 9 పోస్టులున్నాయి. మిగతా అన్నిటికి తక్కువగానే ఉన్నాయి. క్వాలిఫికేషన్ జస్ట్ డిగ్రీ చేసుంటే చాలు.
కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. మిగతా అన్ని జూనియర్ అసిస్టెంట్ లాగానే ఉంటాయి. ఇంకా ఒక్క లైన్‌తో ఎక్స్‌ట్రా ఫీజ్ పెట్టాడు. జస్ట్ ఒక లైన్‌తో ఎక్స్‌ట్రా ఫీజ్ పెట్టాడు చూడండి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే జూనియర్ అసిస్టెంట్‌కి ఎలిజిబిలిటీ. లేదంటే ఫీల్డ్ అసిస్టెంట్‌కి, రికార్డ్ అసిస్టెంట్‌కి కూడా ఎలిజిబిలిటీ ఉంటది. కాకపోతే సెపరేట్‌గా 800 పే చేసి అప్లై చేసుకోవాలి. సో ఇదేం దారుణమో అర్థం కాదు. నెక్స్ట్ పోస్ట్ ఎగ్జామినర్ ఇవి ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్ కంటే తక్కువగా ఉన్నాయి. ఎక్కువగా కృష్ణా జిల్లాకి 9 పోస్టులు ఉన్నాయి. ఇంకా మా కర్నూలుకి, నెల్లూరుకి అయితే అసలు పోస్టే లేవు. మిగతా వాటికి ఉన్నా లేనట్టే ఉన్నాయి. దీనికి కూడా ఇంటర్ పాస్ అయితే చాలు. మరి రికార్డ్ అసిస్టెంట్‌కి, దీనికి అన్నీ సేమే ఉన్నాయి. 2 కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టొచ్చుగా. అలా పెట్టరు. ఎగ్జామ్ ఫీజు కట్టాలిగా. మిగతా అన్నీ సేమ్ ఉన్నాయండి. జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు, అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదు. మిగతా అన్నీ సేమ్ టు సేమ్. నెక్స్ట్ పోస్టు కాపీస్టు. ఇవి కొంచెం బెటర్ అండి. పర్లేదు. 7 నుండి 20 వరకు ఉన్నాయి పోస్టులు. ఎక్కువగా కృష్ణా జిల్లాకు ఉన్నాయండి. 36 పోస్టులు ఉన్నాయి. లక్కీ ఫెలోస్ వీళ్ళైతే. తక్కువగా కర్నూలు వాళ్ళకే ఉన్నాయి. మాకే ఏం చేయలేం. దీని ఎలిజిబిలిటీ ఏంటంటే సేమ్ టు సేమ్ అండి. ఇంటర్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలి. టైపింగ్ లాగే సేమ్, కాకపోతే డిగ్రీ టైపిస్ట్ లాగే సేమ్, కాకపోతే అక్కడ డిగ్రీ ఉండాలి, ఇక్కడ ఇంటర్ ఉంటే చాలు. సో డిగ్రీ చేసి టైపింగ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు స్టెనోగ్రాఫర్కి, టైపిస్ట్కి, కాపిస్ట్కి ఈ 3 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. లేని వాళ్ళు వదిలేసేయండి. ఇప్పుడు నేర్చుకుంటామంటే కుదరదు. ఆల్రెడీ ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలి. సో కొత్తగా నేర్చుకుంటాం, కొత్తగా అప్లై చేసుకుంటామంటే కుదరదు. ఆల్రెడీ టైపింగ్ సర్టిఫికేట్ పాస్ అయ్యిండాలి. ఏపీ గవర్నమెంట్ పెట్టిన టెక్నికల్ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. అది కూడా హయ్యర్ హ్యాండ్ అడుగుతున్నాడు. ఒకవేళ హయ్యర్ హ్యాండ్ వాళ్ళు అవైలబిలిటీ లేనప్పుడు లోయర్ హ్యాండ్ వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అనమాట. మిగతా అన్ని సేమ్ టు సేమ్ ఉంటాయండి. ఇంకా ఏం పోస్టులు ఉన్నాయి? డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. సో ఇవి కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కువగా కృష్ణా జిల్లాకి 7 పోస్టులు ఉన్నాయి. చిత్తూరుకి, వెస్ట్ గోదావరికి, ప్రకాశం జిల్లా వారికి అసలు పోస్టులే లేవు. ఒక్క పోస్ట్ కూడా లేదు. దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే 7th పాస్ అయి ఉండాలండి. ఇంటర్మీడియట్ కంటే ఎక్కువ చదివి ఉండకూడదు. ఇంటర్ ఫెయిల్ అయితే ఎలిజిబుల్, ఇంటర్ పాస్ అయితే నాట్ ఎలిజిబుల్. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఏంటని డీటెయిల్గా ఒక వీడియోనే చేసా, చూడండి. ఇంకా వీళ్ళకి ఎగ్జామ్ పార్టీని సిలబస్ కొంచెం చేంజ్ అవుతుందండి. 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఆ 100 మార్కులు 20 మార్కులకి కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. 20 మార్కులకి డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. సో 80 మార్కుల్లోన ఆ కంప్యూటర్ టెస్ట్లోన 40 మార్కులకి జిఎస్ ఉంటుంది, అంటే జనరల్ అవేర్నెస్. 10 మార్క్స్కి ఇంగ్లీష్ ఉంటుంది. 30 మార్క్స్కి రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ అంటే తెలుసు కదా మనకి, మిర్రర్ ఇమేజెస్ అని, లేదంటే 1 వర్డ్ అవుట్ అని, ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇంకా మిగతా అంతా సేమ్ ఉంటాయండి. సేమ్ క్వాలిఫికేషన్ కాదు, సేమ్ ఏజ్ లిమిట్, సేమ్ ప్రాసెస్ ఫేజు, సేమ్ దాన్ని ఏమంటారు, క్వాలిఫికేషన్ మార్క్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఇంకా ఇవన్నీ మనకున్న పోస్టులు. సో వీటిలో మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారు, దేనికి ఎలిజిబుల్ అవ్వరు, ఇంకొకసారి నీట్గా చూసుకొని మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వీటిలో మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు వస్తాయి చూసి అప్లై చేసుకోండి. జాగ్రత్తగా అప్లై చేయండి. అమౌంట్ అయితే తిరిగి రాదు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. సో మ్యాక్సిమం అన్ని పోస్టులకి ఒకటే క్వాలిఫికేషన్ ఉంటుందండి. కొన్ని వాటికి ఇంటర్ మీద ఒక 3 క్వాలిఫికేషన్స్ ఉంటాయి. కాకపోతే ఒకదానికి టైపింగ్ సర్టిఫికేట్ అవసరం, ఒకదానికి టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు. డిగ్రీ క్వాలిఫికేషన్ మీద 3 జాబ్స్ ఉంటాయి. ఒకదానికి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు టైపింగ్ సర్టిఫికేట్ కావాలి, ఇంకోదానికి డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఇంకోదానికి జస్ట్ డిగ్రీ ఉంటే చాలు. సో ఇలా చిన్న చిన్న చేంజెస్ చేసి మన దగ్గర సపరేట్ ఎగ్జామ్ అని సపరేట్ ఫీజులు లాగుతున్నారు. ఓకే, ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ జాబ్స్. మనం అప్లై చేసుకున్నాం కాబట్టి, సో మనకు కావాలంటే ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాలి. చూసి అప్లై చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. అండ్ వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తుంటాయి, నేను చదువుతుంటా, దాంతోపాటు మీరు కూడా చదవాలి. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 తీసుకోవచ్చు, 189 తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం, లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ.